సార్ ఎక్కడ సార్ ఎక్కడెక్కడ సార్ మీకు దాడులు జరిగింది? ఒకసారి చూపిస్తారా? దో ఇక్కడంతా ఈ తలకు కొడతాన్నారు, చేతులు అడ్డం పెట్టినా, చేతులు అడ్డం పెడితే ఇది ఇక్కడ తగిలింది, ఇక్కడ కొట్టే కొద్ది ఇక్కడ పెట్టినా ఇక్కడ తగిలింది. ఇవన్నీ వేర్లన్నీ ఏళ్ళే తగిలింటియే, ఇవన్నీ ఇయ్యే, ఇదో ఇట్లా ఇవన్నీ ఏళ్ళన్నీ కుంటి పెట్టేటి ఏళ్ళకు ఎన్ని అయ్యే 26 ఈ పండ్లకు తగిలి ఊడొచ్చాయి. ఈ ముక్కు కాడ నుంచి ఇట్లా ఇదంతా తగిలి ఊడొచ్చాయి. ఇవన్నీ పెట్టుడు ఊడొచ్చింది. నేలకు కూడా కొడవలి మూటు ఇక్కడ తగిలే, ఇక్కడ మెడకు తగిలే, ఇక్కడ తగిలే, అంతా శరీరం అంతా క్షతగాత్రుని అయిపోయారు. ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఒక రకంగా సావును జయించి బయటకు వచ్చారు మీరు. మృత్యు కోరలో నుంచి, మృత్యు అనే ముసలి కోరలో నుంచి బయటకు వచ్చేసారు. నిజంగా మీరు చనిపోయారనుకుని వదిలేశారు సార్ ఆ రోజు మిమ్మల్ని? లేచి నిలబడే ఉన్నాను, పారిపోయినారు. ఏఎస్పీ గన్మెన్లు వస్తా పట్టుకున్నారు స్పాట్ లో. వాళ్ళు సంపాలనే కదా, సంపాలన వేరే ధ్యేయం ఏమీ లేదు. ఒక్కోసారి తాము ఒకటి తెలిస్తే ఇంకొకటి జరుగుతుంది అంటారు కదా, తన చేతిలో ఏమీ లేదని. అట్లా బయటవన్నీనే. మీరు కూడా భయపడకుండా బాగానే పతిదాడి చేశారు ఆల్మోస్ట్. భయం అనేది లేదు. వాళ్ళు భయపడిచి పరిగెత్తి 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 జిక్క పరిగెత్తి నుంచి తరుగుతుంటే ఎంత దూరం పరిగెయ్యాలా, ఎక్కడికి మన ప్రయాణము, ఎక్కడ ఆగాల, ఎక్కడుంటే మనం సురక్షితంగా ఉంటాము, విపరీతంగా భయపడిచి భయం అనేదే నిఘంటు నుంచి పోయింది. భయం అనేది లేదు. భయపడితే రోజు చస్తాం. ఏ రోజైనా సచ్చేదే. పుట్టిన ప్రతి ప్రాణి గతించాల్సిందే, మట్టిలే పోవాల్సిందే. ఒకడైతే కాలిచ్చే బూడిదవుతాడు, మట్టిలో ఇచ్చే మట్టి అవుతారు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణి గతించాల అనేది. అందుకే నా కూతురు పేరు భగవద్గీత పేరు. నేను నన్ను నరికినప్పటికీ 1 నెల 20 రోజులు బాగా నా మీద సూట్ కేసు పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ కడుపులో ఉంది, రెండో అమ్మాయి. అందుకు ఆ అమ్మాయి భగవద్దర్శిని. బాగా నా తమ్ముళ్ళంతా జైలుకు పోయేటప్పుడు కొడుకు పుట్టాడు. అప్పుడు ఆయన పరీక్షిత్ మహారాజు రెడ్డి, ఏమీ లేదు, మీ పని మీరు చేయండి, ఎవరి చేతుల్లో ఏమీ లేదు, జరిగేది జరక్క మాందు. సార్ అప్పట్లో ఈ రాజారెడ్డి అరాచకాలు చాలా ఎక్కువ ఉండేదంట. ఎవరో ఒక ఎరకలి కులస్తుని కూడా సజీవ దానం చేశారంట, నిజమే? అది వాస్తవం. హుసేన్ అనే అతని సజీవ దానం చేసినాడు 1962. 64లో ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్ ఆక్యుపై చేసినాడు. దాంట్లో మీదనే వాళ్ళ ఇల్లు, వాళ్ళ హాస్పిటళ్ళు అన్నీ కట్టింది. ఒకటి కాదు, పార్నపల్లిలో సూర్యనారాయణ అనే పెద్ద ఆసామిని వాళ్ళ ఇల్లు అన్నీ పగలగొట్టాడు. ఒక ఊరు కాదు, ఒక నేల కాదు. మరి ఎందుకు సార్ చాలా మంది దేవుడు అని అంటారు కొంతమంది? మరి రాజారెడ్డి గారిని కొంతమంది దేవుడితో పోలుస్తారు. మరి అక్కడ ప్రజలు ఎందుకని అట్లా? కొంతమంది వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళ మాదిరి దారి దోపిడీ, దొంగతనాలు, హత్యలు, కిరాయి హత్యలు చేయించినారు కదా, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి ఎందుకు సార్ ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కానీ, రాజారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు ఎందుకు గెలిపిస్తున్నారు ప్రజలు? ఇప్పుడు పార్టీ నాయకత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక జాతి సుదీర్ఘ కాలం పాటు అవకాశం రాకుండా, అధికారంలోకి రాకుండా ఉంటే జాతి మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది అనేది ఒకటి. ఇప్పుడు మాలాంటి అధిక సంఖ్యాకులకు అవకాశం ఏది? ఏ పార్టీ కూడా ఇచ్చిన గౌరవం ఏది? ఇలేదు కదా. మాకు అవకాశాలు ఇచ్చి సముచితమైన గౌరవం కల్పించి మాకు అప్పగిచ్చే అప్పుడు ఉండేది. ఏ పార్టీ కూడా అప్పగిలే, ఆ ప్రయత్నం చేయలే. మేము మెజార్టీ వర్గం, అప్పుడు వాళ్ళని ఓడగొట్టేవాళ్ళు. మెజార్టీ వర్గాన్ని పక్కన పెట్టి ఏమవుతుంది? ఎక్కడైనా ఏమవుతుంది ఏంట? ఏదో ఊపులు వచ్చే గెలుస్తారు, అది వేరు విషయం. ప్రతిసారి ఊపులు రావు కదా. మెజార్టీ వర్గాన్ని విస్మరించకూడదు. ఇప్పుడు దేశంలో సిద్ధాంతం కూడా అదే కదా, మెజార్టీ అనేదే కదా. మెజార్టీని గౌరవిస్తే వస్తుంది ఆటోమేటిక్గా. భావోత్సాహం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఉల్లాసం వస్తుంది. ఒరే మా వాళ్ళకు కూడా అవకాశం కల్పించినారు, మనం కూడా ముందుకు పోవాలని. లేకపోతే ఉంటారు మా వాళ్ళు కూడా పనిచేస్తారు, ఉత్సాహంగానే పనిచేస్తారు, కానీ అంత ఉత్సాహం కదిలి రావాలంటే రాదు. సరే, ఇప్పటికైనా మళ్ళీ మీ మీద దాడి జరిగే అవకాశం ఉందంటారా? దాడి జరిగే అవకాశం ఉండాది అంటే ఏదైనా అవకాశం వచ్చి ఇరికిచ్చే గనుడే జగను. మాకు, మా కుటుంబానికి ఏమి జరిగినా ఇప్పుడే కాదు ఎప్పుడైనా అని రాజశేఖర రెడ్డి కుటుంబమే బాధ్యత వహించాలి. జగనే బాధ్యుడు. వేరే మాకు అజాత శత్రువు, ఎవడు శత్రువు అనేవాడే లేడు. చంద్రబాబు గారి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు? ఇప్పటి వరకు ఏమీ లేదు. మేము మడకసిరికి వేసినారు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు, మడకసిరికి అబ్జర్వర్గా వేసాడు. నేను ఆడ ఏ గ్రేడ్ అబ్జర్వర్గా వచ్చాను, ఆడ క్యాండిడేట్ గెలిచాడు.
ఎమ్మెల్సీ ఎలక్షన్లకు నన్ను ఎర్రగొండవారిపాలెం వేశారు. ఆడ కంచెల శ్రీకాంత్ను గెలిపించేదానికి మేము సహాయ సహకారాలు అందించాము. చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినా పోయాము. ఈ మళ్ళా తర్వాత మడకశిర తర్వాత పుట్టపర్తికి పనిచేశాను ఒక 2 నెలలు 3 నెలలు అబ్జర్వర్గా. అక్కడ క్యాండిడేట్ గెలిచింది. పులివెందులో మళ్ళీ 2025-24 ఎలక్షన్లో కూడా భీకరంగా పనిచేసినాము. కొన్ని బూతుల్లో మెజార్టీ తెచ్చాము. తాలూకా అంతా కలిగి తిరిగాము. 90,000 నుంచి 62,000 వాళ్ళ మెజార్టీ దించాము. సాగునీటి సంఘాల ఎలక్షన్లలో కూడా మీకు తెలుసు, స్టేట్లో అంతా ఇనానమస్ అయినారంటే కనుక మేమే కారణము, చాలా వరకు మా కృషే ఉండాలి అనేది అందరికీ తెలుసు. అలుపు సొలుపు లేకుండా ముందుకు ప్రవాహంలా కలిగిపోతానే ఉండం. ఫ్యూచర్లో ఏదైనా నామినేటెడ్ పదవి లాంటి పోస్ట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమో మనిషి ఆశాభావము, పెద్ద ఆయన తండ్రి వంటి వాడు, 59 సంవత్సరాల వయసు, 26-27 ఏళ్ళ వయసులో చేరినాము. పిల్లోళ్ళంతా అప్పుడు పాలు తాగే పిల్లోళ్ళు, మా యుద్ధంలో పుట్టినారంతా. నన్ను నరికినప్పటికీ పెద్ద పాప 1 20 రోజులు. మళ్ళా సూట్ కేసు బాంబు పెట్టినప్పుడు రెండో పాప వాళ్ళ అమ్మ కడుపులో ఉంది. మా తమ్ముళ్ళు జైలు పోయారు, కొడుకు పుట్టినాడు. ఏమైనా ఆయన కరుణిస్తాడేమో చూద్దాం. సార్, చంద్రబాబు నాయుడు గారితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సార్? పార్టీ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు లభించలే. వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మీకు మామూలు ఆల్రెడీగా నాకు అప్పుడు గన్మెన్లు ఉండేటి 2+2. నన్ను నరికిన తర్వాత 4. నా తమ్మునికి 1+ ఉండేది. ఆ గన్మెన్లు కూడా రాజశేఖర రెడ్డి పుణ్యమాని జగన్ పుణ్యమాని లేవు. మాకు ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పటికి కూడా రాలే. ఆయన ఏమన్నా వాళ్ళకి అగ్నిస్ట్గా నేను చేస్తే ఏమన్నా చెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడో ఏమో. అట్లా అనుకున్నా కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం ఏమి హరిశ్చంద్ర సార్వభౌములు కాదు కదా, గాంధీ కుటుంబం కాదు కదా, సుభాష్ చంద్రబోస్ కుటుంబం అంతకు కాదు కదా. టంగుటూరి రండిరా కాల్చుకుంటే నిండుకుండేనిచ్చిన మహోద్దండ ఉద్దండమూర్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కాదు కదా. కరుడుగట్టిన కిరాతకులే కాకుండా రక్తం దాగే విష సర్పాలు కదా అయ్యి. నరుకుతా చంపుతా ఉంటే నరికించుకోవాలనా? మేము కూడా హింసావాదులం అయితే హింసా సంఘటనలకు పాల్పొన్నామంటే ఎలా? మీరు ఎప్పుడైనా ఈ డిస్కషన్ చంద్రబాబు గారితో ఎప్పుడైనా కలిసి మాట్లాడడం లాంటివి ఏమైనా జరిగాయి సార్? చెప్పాము, ఆయన నోటీసు తీసుకుపోయాం, చూచాం, పరిశీలించాం అన్నాడు. మరి చూచాం, మేము ఏమన్నా భూమిలో కలిసిపోయే లోపలైనా ఏమన్నా మంచి చేస్తాడేమో చూద్దామని ఒక ఆశాభావన. అయినా ఆయన తండ్రి వంటివాడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు, ఆయనకు సర్వము తెలుసు. ఆయనకంటే మమ్మల్ని గురించి తెలిసినోడు ఎవరూ లేరు. ఎందుకంటే మీరు అక్కడ తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. ఆ రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి మీ తమ్ముడిని కోల్పోయారు, మీ మీద దాడి జరగడం జరిగింది. మళ్ళా కూడా తర్వాత కూడా నియోజకవర్గం అంతా కలేదిరిగి రేయింబౌలు అహోరాత్రులు పనిచేసి కార్యకర్తలను తయారు చేసి నిర్మించినాం పార్టీని. అది ఏమీ మాకు సముచితమైన గౌరవం లభించలే. లభిస్తుందని అనుకుంటున్నాడా?